దేశ యువత మాదక ద్రవ్యాల మహమ్మారికి దూరంగా శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే వికసిత భారత సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోడీ అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో నేటి తరం యువత చూపిస్తున్న నిబద్ధత, సామాజిక స్పృహ తన నమ్మకాన్ని మరింత బలపరిచాయని ఆయన ప్రశంసించారు. నశా ముక్తి యువ ఫర్ వికసిత భారత సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మై భారత్ వాలంటీర్ల నేతృత్వంలో ఇది ఒక ప్రజా భాగస్వామ్య ఉద్యమంగా రూపుదిద్దుకుంది అన్నారు. नशा एक पिता के सपनों को चूर चूर कर देता है। हर दिन इस दर्द को जीते हैं कि उनका अपना बच्चा धीरे धीरे खुद को खो रहा है, खुद को गला रहा है, तिल तिल गल रहा है, आंखों के सामने उसे बर्बाद होते देख रहे हैं। और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती, और इसलिए दुश्मन देश भी षड्यंत्र करके ड्रग्स सप्लाई कर करके कमाई करना और हमारे जैसे देश को तबाह करना, ये भी उनकी आतंकी साजिश का हिस्सा होता है। और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है। साथियों, नशा मुक्त रहकर आपको अपने पोटेंशियल को సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన రాహుల్ గాంధీ స్పందించాలని, విద్యార్థులు, ఇంజనీర్లు, గురువులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం బాట కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో కొనసాగింది. బీఆర్ఎస్ నేతలు కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ను పరిశీలించారు. మేడారం నంది పంప్ హౌస్, రామడుగు గాయత్రి పంప్ హౌజ్లను సందర్శించి కాళేశ్వరం జలాల ఎత్తిపోతల విధానాన్ని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలు అవగాహన లోపంతో కూడుకున్నవని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సాగు, తాగునీటి అవసరాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ వివాదాలకు పరిమితం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మీరు కట్టినాం, మేము కట్టిన ప్రాజెక్టు నుంచే ఇలా నీళ్లు వాడుతున్నాయని చెప్పేటువంటి అబద్ధం ఏదైతే చెప్తున్నావో, మరి ఆ ఎల్లంపల్లి నుంచే రాష్ట్రం అంతా 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టు ఉంటే, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఎందుకు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిండ్రు? మంత్రులందరూ కూడా అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యే అందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అవగాహన ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసిండ్రు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్బానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీ పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకొని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, రాసుకోండి. అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేరు దాకా మాత్రం గ్రావిటీ అవుతుంది. అన్నారం సుందిలాను ఎన్డీఏసీతో అసలు అడుగుడే తప్పు. ఆ బిల్లు అంతా నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు చూసిన. టీత్లెస్ టూత్లెస్ అథారిటీ అది. దానికి పనులు లేవు, నవల లేదు, దానికి సకంగా లేదు. ఎవడో దాంట్లో పని చేసే వాళ్ళు కూడా 10 మంది లేరు, పట్టుమని 10 మంది కూడా ఎన్డీఏసీ లేరు. అంతా మన సిడబ్ల్యూసీకి వెళ్ళి వచ్చి టెంపరీగా ఉండి కుర్చీలో కూర్చుంటారు. వీళ్ళు పోయినప్పుడు వచ్చి కూర్చుంటారు, లేదా ఆఫీస్లో కూడా 10 మంది కూడా లేరు. ఆ ఎన్డీఏసీ భూతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి అన్నారం సుందిల్లా ఈ రెండింటి ద్వారా ఎల్లంపల్లి నింపుతేనే ఈ నీళ్ళు వస్తాయి వచ్చే 10 రోజులు. లేకపోతే నా దృష్టిలో ఇవి కూడా ఆపచ్చు. ఎందుకంటే నీళ్లు లేవు. ఉన్నే పట్టుబట్టినాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీళ్లు.
రేపు హైదరాబాద్ మహానగరానికి నీళ్లు తాగిచ్చే నీళ్ళు అదే. ఏపీకి కేంద్రం నుంచి అదనపు నిధులు విడుదలయ్యాయి. పన్నుల వాటా కింద రాష్ట్రానికి అదనంగా 4,597 కోట్లు కేటాయించింది కేంద్రం. ఈ నిర్ణయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అదనపు పన్నుల వాటా కేటాయించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం అందించిన ఈ నిధులు రాష్ట్ర అభివృద్ధికి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తాయి అన్నారు. రాష్ట్ర ప్రజల తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు అభివృద్ధి పనుల అమలు వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కీలక అడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, విద్య, నైపుణ్య అభివృద్ధి, విద్యార్థుల మానసిక ఆరోగ్యం రంగాల్లో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మంత్రి లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ప్రతినిధులు ఎంవీఓలపై సంతకాలు చేశారు. ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ రంగానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ, వృత్తి, విద్యా నైపుణ్య అభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పనకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏపీలో పెరుగుతున్న బియ్యం ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కిలో బియ్యాన్ని 50 రూపాయలకే అందిస్తున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం 64 రూపాయల వరకు విక్రయం అవుతూ ఉండగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 కేంద్రాల ద్వారా ఈ బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం, వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు, ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. టీడీపీ కార్యకర్తలపైన దాడికి పాల్పడ్డన్న ఆరోపణలపైన వైసీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే బి విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటుగా మరో 13 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారందరినీ కూడా ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపరిచారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో సహా మొత్తం 15 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైసీపీ నేత గిరి, టీడీపీ నేతలైన గురునాథ్, శివ, నారాజు మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీస్తుంది. గిరి ఫోన్ చేయడంతో ఎమ్మెల్యే విరూపాక్షి సుమారు 10 కార్ల కాన్వాయ్ తోటి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు టీడీపీ నేత నారాజు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారని, అడ్డుకోబోయిన మహిళ సుచిత్రపై కూడా చేయి చేసుకున్నారని, మరో నేత కారును ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. దళిత వ్యక్తి ఇంటిపైన దాడి చేసి ఆయన భార్యపైన చేయి చేసుకున్న ఘటన కావడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. రాత్రి 8 గంటల సమయంలో చిప్పగిరి మండలంలో సంగాల గ్రామానికి దాదాపుగా 200 మందితో వెళ్లి వైసీపీ గూండాలు విరూపాక్షి, అలాగే వాళ్ళ తమ్ముడు శ్రీరాములు, అలాగే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా కలిసి సంగాల గ్రామంలో ఉన్న టీడీపీ నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనను తల కూడా పగలగొట్టి కట్టెలతో, కర్రలతో, రాడ్లతో కూడా గాయపరచడం జరిగింది. అలాగే తరువాత కూడా నేమ్కల్కు వచ్చి ఒక ఎస్సీ దళిత మహిళ ఆమె పైన వాళ్ళ ఇంట్లోకి చొరబడి నానా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఆమెని
తోసుకుంటూ వెళ్లి ఆమెని కడుపు మీద తన్ని ఆమెని గాయపరచడం జరిగింది. సంగాల మరియు నిమ్కల్ గ్రామంలో జరిగినటువంటి దాడి దురదృష్టకరం. నిజంగా ఇది వైసీపీ అరాచక. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపైన ప్రశ్నలు లేవనెత్తుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అధికార పార్టీకి చెందిన వారే దాడులు చేస్తే రక్షణ కల్పిస్తున్నారని, వైసీపీకి చెందిన వారు బాధితులుగా ఉంటే వారిపైన కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అర్ధరాత్రి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి అరెస్టు చేశారని ఆరోపించారు. ఇక దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకోకుండా బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ఏంటని జగన్ ప్రశ్నించారు. సీసీటీవీ, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకోవడంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఈ ప్రాజెక్టు తోటి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే వేదికపై ప్రధాని సమక్షంలో కొందరు నేతలు అబద్ధాలు చెప్పారని అమర్నాథ్ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ పైన విమర్శలు చేయడానికి ప్రారంభోత్సవ వేదికను ఉపయోగించుకున్నారని విమర్శించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం సంతోషిస్తూ, నిన్న వేదిక మీద చేసినటువంటి ప్రసంగాలు, స్థానిక ముఖ్యమంత్రి గారు కానీ వారి సహచరులు కానీ చేసినటువంటి ప్రసంగాలు అన్నీ ఎంత అబద్ధాలు అనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి మీదే ఇన్ని అవాస్తవాలు చెప్పేటువంటి కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట తలసినటువంటి స్టేజ్ బహుశా నాకు తెలిసి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నింద వేయాలి అనేటువంటి తాపత్రయమే వారికి కనబడతా ఉంది తప్ప అది ఏ వేదిక, ఆ వేదిక మీద ఎవరున్నారు, అక్కడ ఏం మాట్లాడాలి అనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి క్రెడిట్ అంతా కూడా మాదే అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వారి టీం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఏం కాంట్రిబ్యూట్ చేశారో చెప్పాలి. కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రో లేదా ముఖ్యమంత్రి ఒకసారి వచ్చో 2 సార్లు వచ్చో రివ్యూలు చేసినంత మాత్రాన నిర్మాణాలు జరిగినట్టు కాదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ప్రచారం విషయంలో ప్రభుత్వం పైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని అతిశక్తులతోటి వర్ణిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల అసలు సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనానికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ విషపు పుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్లే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో అలా భోగాపురం వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు, ఏమి పొగడ్తలండి. ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ. వీళ్ళు ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆలస్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతోటి మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఎన్నోసార్లు హాజరైనా ఉద్యోగం దక్కలేదని తన లేఖలో పేర్కొన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించి నిరుద్యోగుల సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక దొంగ హామీల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రామిస్. కానీ ఇవాళ ఇలాంటి
సూసైడ్ నోట్ అని రాశాడు. తను రాసిన దాంట్లో కూడా తను విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా ఇది నాకు ప్రాచుర్యం కల్పించండి అని చెప్పాడు. ఇందులో తను చెప్పిన అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మీకు కూడా ఈ కాపీస్ చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగి, అతని ప్రాణాలు కాపాడబట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి డాక్టర్లు చెప్పారు. తీసుకుని దానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ అంతా కూడా మేము ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ మిత్రులారా, ఇలాంటి అనేక మంది నిరుద్యోగుల మరి స్వప్నాలని, ఆశల్ని కొల్లగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది. ఈ సూసైడ్ నోటు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి రాసి, అందున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం నుంచి న్యూ సానాల లక్ష్మీపురం గ్రామం నుంచి అతను సంధిస్తున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల బాహుళ్యంలోకి వస్తాయి. అందరం కలిసి నిరుద్యోగులకి మద్దతుగా ఆశ్వాసన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా మేము కేటీఆర్ గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున తాడపల్లిలో డీఎస్సీ అభ్యర్థులు కీలక సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించిన అభ్యర్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి డీఎస్సీ నియామకాల అక్రమాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. విద్యార్థి యువజన సంఘాలతో పాటు తమకు మద్దతుగా వచ్చే రాజకీయ పార్టీలతోటి కలిసి ఆందోళనలు చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని చెబితే తాము కూడా సిద్ధమేనారని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు రామచంద్ర అన్నారు. అక్రమాలపైన వెంటనే విచారణకు ఆదేశించాలని, లేదంటే ప్రభుత్వపైన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థులందరితో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి తీవ్రమైన ఆవేదన, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి, వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాయింట్ కమిటీ యాక్షన్. ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఈ అంశం మీద వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు, ఇది తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసురుతా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులుగా అదే సవాల్ మేము విసురుతా ఉన్నాం. నారా లోకేష్ గారు, మీరు విసిరినటువంటి రిల్స్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు బూక్య గౌతమి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ప్రైవేటు స్కూల్ ప్రమోషన్కు సంబంధించిన రిల్స్ చేశారనే ఆరోపణలతోటి 6 నెలల క్రితం అధికారులు గౌతమిని సస్పెండ్ చేశారు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే సస్పెన్షన్ అనంతరం తన పరిస్థితి తీవ్రంగా బాధించిందన్నారు గౌతమి. కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించారని, ఇక ఒక గిరిజన మహిళగా ఎదుర్కొన్న ఇబ్బందులు తనను కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని పాత గంగవరం బీచ్లో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాత గంగవరం బీచ్లో యువకుడు అల్లల్లో గల్లంతైన ఘటన కలకలం రేపింది. గల్లంతైన వారు విశాఖ పెద్ద జాలరిపేటకు చెందిన నీతు రాముగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలం చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి రోజురోజుకి పెరిగిపోతోంది. ముమ్మడివరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలు క్రమంగా ముంపు బారిన పడుతున్నాయి. ముమ్మడివరం మండలం గురజాపు లంక వెళ్లే ప్రధాన రహదారి వరద నీటిలో మునిగిపోవడంతో ప్రమాదాన్ని హెచ్చరిస్తూ పంచాయతీ సిబ్బంది రహదారికి ఇరువైపులా ఎర్రజెండాలు ఏర్పాటు చేశారు. కోనలంక, లంక ఆఫ్ టానేలంక, లంక ఆఫ్ గెద్దలంక గ్రామాల్లో అంతర్గత రహదారులు నీట మునిగాయి. పలు ఇళ్లను వరద నీరు చుట్టుముట్టగా గట్టులు కోతకు గురై విలువైన పంట భూములు, నివాస ప్రాంతాలు గోదావరిలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో వరద పరిస్థితి కొనసాగుతుంది. శబరి, గోదావరి నదుల ఉధృతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో వరద ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తుంది. చిత్తూరు వద్ద శబరి నది 41 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా కోనవరం వద్ద గోదావరి 52.40 అడుగుల స్థాయిలో కొనసాగుతుంది. వరద నీటితోటి 44 ప్రాంతాల్లో రహదారులు ముంపునకు గురయ్యాయి. దీంతో 100కు పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ప్రవాహంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో
నమోదవుతున్నట్లుగా జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రతో పాటుగా క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి మంత్రి కొండ సురేఖ బోనం సమర్పించారు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు దాదాపు 50 ఏళ్లుగా బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించాలని డిమాండ్ చేసినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాతే బోనాలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. వేడుకల నిర్వహణకు ప్రభుత్వ నిధులు కూడా కేటాయించామని కేటీఆర్ గుర్తు చేశారు. మరి డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపైన భక్తుల విశ్వాసం మరోసారి రికార్డులను సృష్టించింది. టీటీడీ విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం 2026 జూలై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 140 కోట్ల 28 లక్షలకు చేరుకుంది. తిరుమల చరిత్రలో ఇది రెండో అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా నమోదైంది. 2022 ఆగస్టులో నమోదైన 140 కోట్ల 34 లక్షల ఆల్ టైమ్ రికార్డుకు కేవలం 6 లక్షల రూపాయల తేడాతోటి ఈసారి జూలై నెల ఆదాయం నిలిచింది. కరోనా అనంతరం తిరుమల భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో హుండీ ఆదాయం వరుసగా 100 కోట్ల రూపాయల మార్కును దాటుతోంది. భక్తుల అచంచల విశ్వాసం, శ్రీవారి మహిమకు ఈ గణాంకాలు మరో నిదర్శనంగా నిలిచాయి. బీహార్లో స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ పైన దాడి యత్నం కలకలం రేపింది. పూర్ణియా ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ నివాసులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తితోటి ఇంట్లోకి ప్రవేశించి దాడికి యత్నించాడని ఎంపీ ఆరోపించారు. ఈ ఘటనపైన పప్పు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఎంపీ అనుచరులు పట్టుకుని అడ్డుకున్నారని, అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దాడి వెనక కారణాలను ఆరా తీస్తున్నారు. ఇండియాలో యూపీఐ పేమెంట్స్ అలవాటిన తర్వాత ప్యాకెట్లో క్యాష్ పేమెంట్ చేయడం దాదాపుగా తగ్గిపోయింది. ఇక టిఫిన్ చేసినా, కూరగాయలు తీసుకున్నా, బస్ టికెట్ కొన్నా, ఇలా ఏం చేసినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ పేమెంట్స్ చేయడమే దాదాపు అందరికీ అలవాటైపోయింది. అందుకేనేమో ఇండియాలో యూపీఐ రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు మరోసారి కొత్త రికార్డు సృష్టించాయి. జూలై నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం లావాదేవీల విలువ 29,88,000 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22% వృద్ధి కావడం విశేషం. రోజువారీగా కోట్లాది మంది వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లింపులు జరపడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు పతకాల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాక్సింగ్లో భారత బాక్సర్లు ఒక్కరోజే 7 స్వర్ణ పతకాలు సాధించి దేశ కీర్తిని మరింత ఉన్నత స్థాయికి చేర్చారు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత పతకాల పట్టికలో మరింత బలంగా నిలిచింది. ఇప్పటివరకు భారత్ మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. వీటిలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.